నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల 3వ లిస్టుతో పాటు 13 మంది పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల పార్లమెంట్కు టి కృష్ణప్రసాద్ పోటీ చేయనున్నారు. అలాగే నర్సరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు పోటీ చేయనున్నారు. విశాఖ పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ కంటైనర్ను సిబిఐ పట్టుకోవడం సిగ్గుచేటన్నారు టీడీపీ నేత పట్టాభి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కంటైనర్ కు సంబంధించిన వ్యక్తులు వైసీపీ మద్దతుదారులే అని ఆరోపించారు. అభివృద్ధిలో ఏపీని చంద్రబాబు నెంబర్ 1 చేస్తే వైసీపీ పాలనలో గంజాయి డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారిందన్నారు. వైసీపీ కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి, ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. 25,000 కిలోలు, ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్. బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ ఎవరిది? సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోనం వీరభద్రరావుది. ఎవరి కోనం వీరభద్రరావు? కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు. ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 19 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు శ్రీవారికి నిర్వహించే విశేష పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు కోరారు. బృందావన్ గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. స్వామివారి యొక్క ప్రతినిత్యం కూడా 19వ తేదీ మంగళవారం సాయంత్రం అంకురారోపణతో ప్రారంభమై 20వ తేదీ ఉదయం చక్కగా హోమ కార్యక్రమాలు, 20వ తారీఖు సాయంత్రం శేషవాహన సేవ, తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి యొక్క సేవా కైంకర్యాల వాహన సేవలు జరుగుతుంటాయో మన గుంటూరు తిరుపతిలో అదేవిధంగా వాహన సేవలు జరుగుతుంటాయి. కాబట్టి రాత్రి 21వ తేదీ గురువారం రాత్రి గరుడ సేవ అత్యంత ప్రధానమైనటువంటి సేవ కాబట్టి స్వామివారికి విశేషంగా నయన మనోహరంగా రకరకాల వాయిద్యాలతో మన గుంటూరు తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా జరిగిందిరా అన్నట్లుగా అనిపించుకునే విధంగా గరుడ సేవ కార్యక్రమం కూడా పూర్తయింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవికి రజక సంఘాల ప్రతినిధులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించి సత్కరించారు. రజక సామాజిక వర్గానికి చెందిన మహిళకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే సీటు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు తొలి నుంచి టీడీపీ అండగా నిలుస్తూనే వచ్చిందన్నారు. రజకుల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పిడుగురాళ్ల మాధవి. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు, బాలయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రజక కుల స్త్రీగా, ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు. పదవి, ఈ టికెట్ని ఒక పదవిగా, ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా, ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ సోదరిమణుల గుర్తింపుగా, అందున మా రజక కుల సోదరీమణుల గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడూ ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి. మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచొని మీ సైడ్ మీ తరపున ఉండి నేను కృషి చేస్తాను. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన జరుగుతున్నాయి. దానికి మద్దతుగా జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని
రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై యువతను మేల్కొలుపుతూ భగత్ సింగ్ అనేక ఉద్యమాలను చేపట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నగరంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తమ గొంతుకును వినిపించాలని కోరారు. మార్చి 23న కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, అరుణ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న నేపథ్యంలో మానవ ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు తరలిస్తున్నారని చెప్పేసి దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా చైతన్యవంతం కావాలి, బ్రిటిష్ వాళ్ళు పారగొట్టాలని చెప్పేసి ఆ రోజున పార్లమెంట్లో ప్రాణహాని కలగకుండా బాంబు విసరడం జరిగింది. ఆ బాంబు విసిరిన నేపథ్యంలో కరపత్రం కూడా పంచడం జరిగింది. ఆ కరపత్రం ఉన్న ప్రధాన అంశాలు ఇవే: భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి, దేశంలో వనరులు కాపాడాలని చెప్పేసి ఆ పాంప్లెట్లో పొందుపరచడం జరిగింది. ఆనాడు విదేశీ పాలన ఆ విధంగా చేస్తే ఈరోజు స్వదేశీ పాలనగా ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే పందాన్ని అవలంబిస్తుంది. అందుకని భగత్ సింగ్ ఆదర్శవంతంగా ఢిల్లీ రైతు పోరాటంలో పంజాబ్ సింగులు మరి ఉద్యమం చేయడం, ఆ రోజు విజయం సాధించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.